ప్రార్థన చేయించుకొని హాస్పిటల్కి పోయినాము. టాబ్లెట్లు వాడుతున్నాము. ఎక్స్రే తీశారు. అన్ని విధాలుగా హాస్పిటల్ చేశారు. కానీ గడ్డ ఉన్నది, ఆపరేషన్ చేయాలని డాక్టర్ గారు ఖచ్చితంగా చెప్పారు. ఖచ్చితంగా ఆపరేషన్ చేసుకుంటేనే బాగుంటుంది, ఆపరేషన్ చేసుకోకపోతే మళ్ళీ వచ్చేదానికి అవకాశం ఉంటుందని డాక్టర్ ఖచ్చితంగా చెప్పారు. తర్వాత పాస్టర్ దగ్గర ప్రార్థన చేయించుకొని హాస్పిటల్కి పోయాము. క్రిస్మస్ నుంచి ఈ 4 నెలలు అయింది. మొన్న వారంలో పోయినప్పుడు మళ్ళీ ఎక్స్రే అవన్నీ తీసినప్పుడు గడ్డ లేదని డాక్టర్లే తెలియజేశారు. కాలేజీకి పోతా అంటే ఒక జ్యోతిష్యుడు అమ్మాయి మార్చిలో చనిపోతుంది అనేసి అన్నాడు. మాకు చాలా బాధ అయిపోయింది. మేము చెప్పిన వాళ్ళు ఇంకొక అమ్మాయి కూడా అట్లా చనిపోయింది అని చెప్పినాడు. ఈ పాప అయిపోయినాక 2 నెలల లాస్ట్లో చెప్పింది. మాకు చాలా బాధ అయిపోయింది. ఏం చేయాలని మాకు దిక్కు తెలియలేదు. ఫారెస్ట్ గారికి ఫోన్ చేసి నేను మా అమ్మాయి మరి చనిపోతుందని చెప్పినాను. ఫారెస్ట్ గారు ఏమన్నాడంటే అమ్మాయికి రచన ఇప్పించండి, ఆ అమ్మాయికి ఏం కాదన్నాడు. ఆ దేవుడి దయ మాకు ఆ నెలలోనే మాకు రచన కూడా ఇచ్చేదానికి దేవుడు సహాయం చేసినాడు. ఆ అమ్మాయికి కూడా ఏం కాల. ఫారెస్ట్ గారు మాట్లాడిన దానికి మేము బాగానే ఉన్నాం. ఇప్పటికి దేవుని స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. ఆలోచించండి ఒకసారి. ఆమె నోరు పోయింది, నోటితో మాట్లాడేదానికి అవకాశం లేదు. కారణం ఏంటి తెలుసా? దేవునికి దూరం అయిపోయిన హిజ్కియా, దేవునికి దూరం అయిపోయిన హిజ్కియా జీవితం, దేవునికి దూరం అయిపోయి గర్వించిన ఎఫ్రాయిం జీవితం పాడైపోయింది. కానీ ఈ రోజైనా ఆ మాటను పలుకుతుంది. వచ్చే ఆదివారం లోపల ఆమె స్పష్టంగా మాట్లాడుతుంది. ప్రజల సభలో ఏమైపోద్దాం. నేను 3 సంవత్సరాలైంది ఇల్లు కట్టి, ఇంతవరకు మోల్డింగ్ కానీ ఏమీ కానీ ఇవ్వకుండా ఉన్నాను. పాస్టర్ గారు మోకాళ్ళు వేసుకోండమ్మా, ఈ నెలలోనే మీకు జరిగే కార్యం జరుగుతుంది అని చెప్పినాడు పాస్టర్. నేను మోకాళ్ళ మీద నేను దేవుని గురించి తండ్రి ఆ ఇంటికి మోల్డింగ్ వేసుకోవాలని చెప్పి అడిగినాను. అడిగిన మోపుని నిన్న శుక్రవారం కాకపోయిన శుక్రవారం నాడే మోల్డింగ్ పడింది. నాకు సైట్ ఉండింది ఈఎంస్ కాడ, దాన్ని అమ్మేయాలని అనుకున్నా. 1 సంవత్సరం నుంచి పోరాడినాం. దాంతో పోరాడి మా వల్ల కాలే. బేరం రావడం, వెనక్కపోవడం, ఎవరో ఒకరు వెళ్ళడం, ఇది కోర్టులో జరుగుతుంది అనడం, ఇన్ని చెప్పుకుని వచ్చేసి అక్కడ పుల్లలు పెట్టి ఆ ప్లాట్ సేల్ కానికుండా చేసేరి. ఒక రోజుని బ్రదర్కి వచ్చి చెప్పిన, ఇలా జరుగుతుందని. ఆయన ఏం చేసేది అర్థం కాలేదు, నాకు ఆ ప్లాట్ సేల్ కావాలా, కానీ కట్టను నేను అక్కడ ఇల్లు మట్టుకు, ఆడ సేల్ చేసేసి ఏడాడన్నా కొనుక్కుంటాను అని బ్రదర్తో మాట్లాడినా. ఒక రోజు బ్రదర్ని తీసుకుని పోయి ప్రార్థన చేపించి ఆ ప్రేయర్ చేసి ఆ నీళ్ళన్నీ ఆ సెలవులో చల్లినారా. చల్లిని ఒక నెల కూడా కాలే, మంచి రేట్ వచ్చింది. మంచి రేట్ అంటే నెట్ క్యాష్ 30 లక్షలకి రేటు కుదిరింది. దాసరమట్టి నుంచి ఏరించి వస్తున్నాము. మేము సంవత్సరం మనిషి చర్చికి వస్తున్నాము. ఆ ఇంటానికి టీవీ రాగం వచ్చింది. మరి పాస్టర్ గారు ఫోన్ చేసి ప్రార్థన చేసుకున్నాము. సేవకులు కూడా ఎంతో ధైర్యం చెప్పారు మాకు. సేవకులు కూడా మా కొరకు ఎంతో ప్రార్థన చేశారు. అయ్యగారు పాస్టర్ గారు కూడా ఎంతో ప్రార్థన చేశారు. పాస్టర్ గారు ప్రార్థన వల్ల మా భర్తకి టీబీ రాగం స్వస్థత దయచేశాడు. అన్నగారు గత 3-4 నెలల నుంచి కనపడలేదని, ఎక్కడున్నది కూడా మాకు అడ్రస్ తెలియలేదు పూర్తిగా. కానీ నేను ఎవరెవరికో ఫోన్లు చేసిన హైదరాబాద్లో మా వాళ్ళు ఉంటే, వాళ్ళు ఎవరు కూడా మా దగ్గరికి రాలేదో మాకు తెలియదని ఫోన్లో చెప్పారు. మళ్ళీ నేను పాస్టర్ గారు రోగుల కొరకు దాని గురించి ప్రార్థన చేసినప్పుడు నేను మా అన్నగారు నాకు కనపడితే చాలని దేవుడిని అడిగినప్పుడు మా అన్నగారు నాకు వారం కల్లా, నేను ఎవరికైతే ఫోన్లు చేసి మా అన్నను అడిగినాను, వాళ్ళే నాకు ఫోన్ చేసి మీ అన్నగారు హైదరాబాద్లో సికింద్రాబాద్ దగ్గర రాణిగంజ్ అనే ఊరిలో ఉన్నాడు అని నాకు ఫోన్ చేసి చెప్పారు. 5 సంవత్సరాల పిల్లలు లేరు నాకు, కానీ ఎన్నో దగ్గర తిరిగాను, కానీ నాకు మగ పుట్టాడు. శుక్రవారం కూడా జ్వరంతో వచ్చినాను. ఇక్కడ ఉపవాస ప్రార్థనలో పాల్గొన్నాక ఇంటికి కూడా చర్చిలో ఉండగానే నాకు జ్వరం నయమైపోయింది. మా వారు చాలా తాగుతూ ఉన్నవారు. నాకు సమాధానం లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను. కానీ నేను ఆదివారం రోజున తప్పకుండా పాస్టర్ గారు చెప్పిన ప్రతి విషయాలలో పాల్గొన్నాను. చర్చిలో ప్రతి వారం కలుసుకుంటూ ఉన్నాను. నాకు దేవుడు ఉపవాస ప్రార్థన కూడా ఉంటూ ఉన్నాను. కానీ దేవుడు నాకు గొప్ప కార్యం చేశారు. ఇప్పుడు మా వారు తాగుడు నుంచి దూరం అయిపోయారు. ఇప్పుడు మేమిద్దరం భార్యాభర్త ఇద్దరం కూడా సమాధానంగా ఉంటున్నాం అన్నమాట. నేను ఈ చర్చికి ఒక తూరే వచ్చినాను. అప్పుడు వచ్చినప్పుడు కొద్ది రోజుల తర్వాత మా భర్త అప్పుడప్పుడు ఎక్కడికైనా వెళ్ళిపోయి కనపడకుండా ఉండేవాడు. చాలా మాటలు వెళ్ళిపోయిండు. అని వెళ్ళిపోయినప్పుడు పాస్టర్ గారిని అడిగినాను. ఆ రోజు ఫోన్ చేసి మాట్లాడేదానికి కూడా నాకు డబ్బులు లేదు. పాస్టర్ గారు ఫోన్ చేసి ఆ రోజు ఇక్కడ శుక్రవారం ప్రార్థన జరుగుతుంది, నువ్వు వచ్చి కలుసుకోమ్మా అన్నాడు. నాకు ఆ డబ్బులు ఏం లేవు పాస్టర్ గారు అంటే, పాండిలమ్మ లేకపోయినా కానీ
రేపు శనివారం మీ భర్త వస్తాడు, నువ్వు తప్పిపోకుండా ఆరాధనకు రావాలన్నాడు. ఆ రోజు నేను మొక్కున్నాను, మా భర్త నాయన వచ్చిందంటే ఇంకెప్పుడు ఆడికి పోకుండా అంటే ప్రతి నెల నీకు 100 రూపాయలు కానికిస్తాను అనుకున్నాను. ఆ రోజు నుంచి దేవుడు నాకు ఎంతో సహాయం చేసిండు. అట్లా 5,000 జీతం కూడా పెంచిండు. నా పెద్ద కుమార్తె ఉంది, అమ్మాయికి చాలా రోజుల నుంచి తలనొప్పి ఉండేది, భయంకరంగా అమ్మాయి ఏడుస్తూ ఉండేది. ఒక దినమందు నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాను. వాళ్ళు గ్లాస్ రాసిచ్చారు. అమ్మాయికి గ్లాస్ వాడినా కూడా, మాత్రలు వాడినా కూడా తగ్గేది కాదు. మధ్యలో స్కూల్ నుంచి అమ్మాయి వచ్చేసి చాలా బాధపడుతూ ఉండేది. ఏమన్నా ఫంక్షన్కి తీసుకువెళ్ళినా, ప్రేయర్కి తీసుకువెళ్ళినా కూడా అమ్మాయి తలనొప్పితో తగ్గకుండా ఏడుస్తూ ఉండేది. అన్నం కూడా సరిగ్గా తినేది కాదు, సరిగ్గా చదివేది కాదు. అలాంటి బలహీనతో అమ్మాయి బాధపడుతూ ఉండేది. అలాంటప్పుడు పాస్టర్ గారు ఇక్కడికి క్రిస్మస్ రోజు అమ్మాయిని నిలబెట్టి ఇంకెప్పుడు కూడా నీకు తలనొప్పి రాదని ఆయన చెప్పారు. ఆ మాటని నేను నమ్మాను. ఆ మాటను బట్టి ప్రార్థన చేస్తాను. ఇక్కడున్న సేవకులు కూడా ప్రార్థన చేస్తారు. దేవాది దేవుడు ఆ యొక్క మాట ద్వారా నా బిడ్డను బాగా చేసి మళ్ళీ ఎప్పుడు కూడా తలనొప్పి రాకుండా నా బిడ్డకు పరిపూర్ణంగా స్వస్థతనిచ్చాడు. మా బాబుకి నెమ్ము ఉండింది. వాడు పుట్టినప్పటి నుంచి వానికి నెమ్ము అని తెలిసింది మాకు. ఎన్ని హాస్పిటల్కి పోయినా కూడా వానికి బాగానే కాలేదు. చాలా బాధ వచ్చేది. మళ్ళీ పాలు తాగినా కూడా ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. కడుపు కూడా ఉబ్బరంగా ఉండేది వానికి. మా సంపాదన అంతా సరిపోకుండా మళ్ళీ మేము అప్పులు కూడా చేసి హాస్పిటల్కి తిరిగినాము. ఆయన ఏమాత్రం బాగా కాలేదు. మళ్ళీ హోలీ మినిస్టర్ సంఘం ఇంటింటికి వచ్చి పత్రికలు పంచి యేసుప్రభు గురించి చెప్పినారు. అప్పుడు మేము ఈ అడ్రస్ పైన ఇక్కడికి వచ్చినాము. మేము వచ్చినప్పుడు మా కొడుకు సమస్య చెప్పి పాస్టర్ దగ్గర ప్రార్థన చేయించుకున్నాము. దేవుడు నీకు సహాయం చేస్తాడు, నువ్వు చర్చికి రామని చెప్పినారు. అట్లే ప్రతి వారం అట్లే వస్తూ ఉన్నాను. డాక్టర్లు చెప్పినారు, లేదు ఈ బాబుకి నెమ్ము ఎక్కువగా అయిపోయింది, మళ్ళీ ఈ బాబుకి కంటిన్యూగా 5 సంవత్సరాల వరకు వాడాలి మిషన్ అని చెప్పినారు. అప్పుడు నేను హాస్పిటల్ కాగితాలను తీసుకుని వచ్చి పాస్టర్ గారికి దగ్గర ఇచ్చేసి నేను ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు ముట్టి మా కొడుకుని బాగు చేసినాడు. దయగల దాత జీవ ప్రదాత నా యేసయ్యా, దయగల దాత జీవ ప్రదాత నా యేసయ్యా, ఉంచుము నాపై నీ హస్తమును, వచ్చును నాకు స్వస్థత, దించుము నాలో నీ అభిషేకం, అందును నాకు శుద్ధత, చాచుము నాపై నీ కరములను, కలుగును నాకు దీవెనలు, చాచుము నాపై నీ కరములను, దొరుకును నాకు ధన్యతలు, దయగల దాత జీవ ప్రదాత నా యేసయ్యా, దయగల దాత జీవ ప్రదాత నా యేసయ్యా. ఎంత ప్రేమ ఎంత జాలి ఎంత కరుణయ్యా, ఏమి చేసిన నీ రుణమును తీర్చలేనయ్యా, ఎంత ప్రేమ ఎంత జాలి ఎంత కరుణయ్యా, ఏమి చేసిన నీ రుణమును తీర్చలేనయ్యా, నీ దాసుని గాని పాదాల యొద్ద మోకరిల్లి
స్తుతులర్పించెదా నీ దాసుని గాని పాదాల యొద్ద మోకరిల్లి స్తుతులర్పించెదా దయగల దాత జీవ ప్రదాత నా యేసయ్యా దయగల దాత జీవ ప్రదాత నా యేసయ్యా కల్వరి నాదా కరుణామయుడ కాపరి నీవయ్యా దారి తప్పిన గొర్రెను నేను దారి చూపినావయ్యా కల్వరి నాదా కరుణామయుడ కాపరి నీవయ్యా దారి తప్పిన గొర్రెను నేను దారి చూపినావయ్యా నీ శిష్యునిగానే నీ వెంటుండి నీ వార్తను నేను చాటించెదా నీ శిష్యునిగానే నీ వెంటుండి నీ వార్తను నేను చాటించెదా దయగల దాత జీవ ప్రదాత నా యేసయ్యా దయగల దాత జీవ ప్రదాత నా యేసయ్యా ఉంచుము నాపై నీ హస్తమును వచ్చును నాకు స్వస్థత దించుము నాలో నీ అభిషేకం అందును నాకు శుద్ధత చాచుము నాపై నీ కరములను కలుగును నాకు దీవెనలు చాచుము నాపై నీ కరములను దొరుకును నాకు ధన్యతలు దయగల దాత జీవ ప్రదాత నా యేసయ్యా దయగల దాత జీవ ప్రదాత నా యేసయ్యా
నేనున్నది నీతోనే, నేనున్నది నీలోనే, నాకేమున్నది యేసయ్యా. నేనున్నది నీతోనే, నేనున్నది నీలోనే, నాకేమున్నది యేసయ్యా. కొదువేమీ లేదయ్యా, కొరతేమీ రాదయ్యా, భయమేమీ ఉండదు యేసయ్యా. కొదువేమీ లేదయ్యా, కొరతేమీ రాదయ్యా, భయమేమీ ఉండదు యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. నేనున్నది నీతోనే, నేనున్నది నీలోనే, నాకేమున్నది యేసయ్యా. నేనున్నది నీతోనే, నేనున్నది నీలోనే, నాకేమున్నది యేసయ్యా. అలలెన్ని ఎగసినను, గాలెంతో వీచినను, సాంద్రంబు పొంగినను, దిగులేమీ లేదయ్యా. అలలెన్ని ఎగసినను, గాలెంతో వీచినను, సాంద్రంబు పొంగినను, దిగులేమీ లేదయ్యా. కలిమేమీ లేకున్నాం, బలమేమీ లేదన్నాం, కలతేమీ చెందను యేసన్నాం. కలిమేమీ లేకున్నాం, బలమేమీ లేదన్నాం, కలతేమీ చెందను యేసన్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. నేనున్నది నీతోనే, నేనున్నది నీలోనే, నాకేమున్నది యేసయ్యా. నేనున్నది నీతోనే, నేనున్నది నీలోనే, నాకేమున్నది యేసయ్యా. వ్యాధి వచ్చినను, ఏ బాధ కలిగినను, ఏ భారం ముందున్నాం, జడియంబు రాదయ్యా. ఏ వ్యాధి వచ్చినను, ఏ బాధ కలిగినను, ఏ భారం ముందున్నాం, జడియంబు రాదయ్యా. ఏ కష్టము కలిగినను, ఏ నష్టము జరిగినను, ఆందోళన చెందను యేసన్నా. ఏ కష్టము కలిగినను, ఏ నష్టము జరిగినను, ఆందోళన చెందను యేసన్నా. హల్లెలూయా 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 హల్లెలూయా. నేనున్నది నీతోనే,
నేనున్నది నీలోనే, నాకేమున్నది యేసయ్యా. నేనున్నది నీతోనే, నేనున్నది నీలోనే, నాకేమున్నది యేసయ్యా. కొదువేమీ లేదయ్యాం, కొరతేమీ రాదయ్యాం, భయమేమీ ఉండదు యేసయ్యా. కొదువేమీ లేదయ్యాం, కొరతేమీ రాదయ్యాం, భయమేమీ ఉండదు యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. నేనున్నది నీతోనే, నేనున్నది నీలోనే, నాకేమున్నది యేసయ్యా. నేనున్నది నీతోనే, నేనున్నది నీలోనే, నాకేమున్నది యేసయ్యా. మధురం, ఎంతెంతో మధురం యేసయ్యా నీ వాక్యం. ఎంతో మధురం, ఎంతెంతో మధురం యేసయ్యా నీ వాక్యం. చుంట తేనె కంటే మధురం మధురం, కన్న తల్లి పాల కంటే శ్రేష్టం శ్రేష్టం. చుంట తేనె కంటే మధురం మధురం, కన్న తల్లి పాల కంటే శ్రేష్టం శ్రేష్టం. ఎంతో మధురం, ఎంతెంతో మధురం యేసయ్యా నీ వాక్యం. ఎంతో మధురం, ఎంతెంతో మధురం యేసయ్యా నీ వాక్యం. సుత్తె వంటిది నీ వాక్యం, బండనైనా బద్దల చేయును. అద్దం వంటిది నీ వాక్యం, నా ముఖమును చూపించును. సుత్తె వంటిది నీ వాక్యం, బండనైనా బద్దల చేయును. అద్దం వంటిది నీ వాక్యం, నా ముఖమును చూపించును. దీపం వంటిది నీ వాక్యం, త్రోవలో నన్ను నడుపును. దీపం వంటిది నీ వాక్యం, త్రోవలో నన్ను
ఎంతెంతో మధురం యేసయ్యా నీ వాక్యం ఎంతో మధురం ఎంతెంతో మధురం యేసయ్యా నీ వాక్యం ఖడ్గం వంటిది నీ వాక్యం దేనినైనా ఖండించును విత్తు వంటిది నీ వాక్యం ఎక్కడైనా ఫలించును ఖడ్గం వంటిది నీ వాక్యం దేనినైనా ఖండించును విత్తు వంటిది నీ వాక్యం ఎక్కడైనా ఫలించును వెలుగు వంటిది నీ వాక్యం చీకటిని దూరపరచును వెలుగు వంటిది నీ వాక్యం చీకటిని దూరపరచును ఎంతో మధురం ఎంతెంతో మధురం యేసయ్యా నీ వాక్యం ఎంతో మధురం ఎంతెంతో మధురం యేసయ్యా నీ వాక్యం చుంట తేనె కంటే మధురం మధురం కన్న తల్లి పాల కంటే శ్రేష్టం శ్రేష్టం చుంట తేనె కంటే మధురం మధురం కన్న తల్లి పాల కంటే శ్రేష్టం శ్రేష్టం ఎంతో మధురం ఎంతెంతో మధురం యేసయ్యా నీ వాక్యం ఎంతో మధురం ఎంతెంతో మధురం యేసయ్యా నీ వాక్యం